Hello Ignited Minds, welcome to Ignited Minds YouTube ఛానల్. ఈరోజు మనం APSET 2021 పేపర్లో నుంచి వచ్చిన గ్రూప్ థియరీ సమ్స్ అని ఫినిష్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో APSET 2020 ప్యూర్ సమ్స్ ఫ్రమ్ గ్రూప్ థియరీ మనం ఫినిష్ చేసాం. సో ఈరోజు క్లాస్లో ఈ వీడియోలో 2021 పేపర్లో రీసెంట్ పేపర్లో APSETలో గ్రూప్ థియరీ నుంచి వచ్చిన సమ్స్ అని ఫినిష్ చేయబోతున్నాం. ఒకసారి గ్లాన్స్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ పడ్డాయని చూస్తే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 13, 9, 10, దట్స్ ఆల్. 4 to 5 దాకా వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 11 కూడా అండి. సో 5 క్వశ్చన్స్ వచ్చాయి. 2020లో 4 క్వశ్చన్స్ వచ్చాయి, మీరు చూసారు, లాస్ట్ వీడియోలో ఉన్నాయి. ఈ 2021 పేపర్లో రీసెంట్ పేపర్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు ఈ పేపర్ చూసారంటే అసలు పేపర్లో చేంజెస్ ఎలా ఉన్నాయని అర్థమవుతుంది. 2020 దాకా వచ్చిన పేపర్ ఒక అయితే 2021 నుంచి వచ్చిన పేపర్ ఒక అయితే కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ప్రతి క్వశ్చన్ థియరిటికల్గా అప్రోచ్ అయ్యాడు. ఇక్కడ నుంచి మీరు చూసారంటే ఇక్కడ సమ్ సాల్వ్ చేద్దాం మనం. ఈరోజు నుంచి మీకు క్లారిటీ వస్తుంది. ప్రతి సమ్ థియరిటికల్ అప్రోచ్ నుంచి వెళ్ళిన సమ్. సో ఫస్ట్ క్వశ్చన్ సెట్ పేపర్ ఓపెన్ చేస్తూనే పేపర్ 2లో ఫస్ట్ క్వశ్చన్ గ్రూప్ థియరీ క్వశ్చన్, దట్ టు ఫ్రమ్ ది సిమెట్రిక్ గ్రూప్స్, పర్ముటేషన్ గ్రూప్. వెరీ ఇంపార్టెంట్ గ్రూప్. పర్ముటేషన్ గ్రూప్స్ అనేది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది గ్రూప్ థియరీలో. అదొక బ్రహ్మాస్త్రం లాంటిది. సో మన వెపన్స్లో అది బిగ్గెస్ట్ వెపన్. ఏదైనా కౌంటర్ ఇవ్వాలనుకున్నా, హౌ మెనీకి నాన్ ఎబిలియన్లో చెప్పాలనుకున్నా ఫస్ట్ వీ విల్ ఫోకస్ ఆన్ సిమెట్రిక్ గ్రూప్ ఓన్లీ. సో అదే డైరెక్ట్గా గ్రూప్ మీద క్వశ్చన్ రైజ్ చేశాడు. సో ఇక్కడ క్వశ్చన్ చదివితే ఒకసారి, ఇఫ్ వీ కన్సిడర్ ది ఎలిమెంట్ గివెన్ ఆల్ఫా, దెన్ ద పాసిబిలిటీస్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ ఇన్ S5 అడుగుతున్నారు. S5లో ఉన్నప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క పాసిబిలిటీస్. ఫస్ట్ ఆప్షన్ గివెన్, ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్ 5 అన్నారండి. ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్ 5. Now we have the formula to find order of any element in any symmetric group Sn, and alpha is the product of two cycles అన్నాడు. second point given, alpha is the product of two cycles S or no అని క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్ఫా కమ్యూట్స్ with all the elements of S5 అనేది థర్డ్ పాయింట్కి ఇచ్చాడు. సో ఇవి 3 కూడా థియరిటికల్ ప్రాపర్టీస్. ప్రతి పాయింట్కి ఒక ఫార్ములా, ఒక థియరం స్టేట్మెంట్ ఉంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ 2 అన్నారు. సో మనకు వాటికి క్లారిటీగా ఆన్సర్స్ తెలుసుంటే మనం ఎలిమినేట్ చేయడం చాలా ఈజీ. అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ తెలుసున్నా క్లారిటీగా ఫినిష్ చేయొచ్చు, ఆప్షన్ మనం క్రాక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఫైండ్ చేద్దాం. సో గివెన్ ఎలిమెంట్ ఏంటి? S ఈజ్ ఈక్వల్ టు, సారీ, గివెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 మ్యాపింగ్ విత్ 2 1 4 5 3 2 1 4 5 3. Let us write this as product of disjoint cycles, and it will become 1 2 3 4 5, 3 to 4 4 to 5 map, 5 to 3 again. So it is product of 1 2 cycle and 1 3 cycle length. సో సైకిల్ ఆఫ్ లెంగ్త్ 2, సైకిల్ ఆఫ్ 3, సైకిల్ ఆఫ్ లెంగ్త్ 3 ఒక ప్రోడక్ట్గా ఉంది ఆల్ఫా అన్నది. నా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. నా వై నీడ్ టు ఫైండ్ ఆర్డర్ ఆఫ్ ది ఆల్ఫా. సింపుల్ ఫార్ములా అండి. ఫైండ్ ఆర్డర్ ఆఫ్ ఎనీ ఆల్ఫా ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ డిజాయింట్ సైకిల్స్ ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ ఆల్ సైకిల్స్ లెంత్స్ అండ్ సో ఆన్. So ఇక్కడ what are the lengths of the cycles? We have LCM of length 2 and length 3 is equal to 6. So order of the given element is equal to 6. వాడేమి ఇచ్చాడు? 5 అని ఇచ్చాడు. ఎందుకు 5 అని ఇచ్చాడు అంటే లెంత్ 2 లెంత్ 3 అంటే ప్లస్ చేస్తారు. టెంప్టింగ్ ఆప్షన్, చూస్తూనే అట్రాక్ట్ చేసేలాగా మీరు టక్కన మైండ్లో బ్లింక్ అయ్యేది 2 and 3 అంటే ప్లస్ చేసే అవకాశం కూడా ఉంది కదా. సో వాడు ట్రాప్ చేయడం కోసం +5 ఇచ్చాడు. సో మనకి లెంత్ అంటే LCM ఆఫ్ ది లెంత్స్ ఆఫ్ ది సైకిల్స్
ఫస్ట్ స్టెప్ ఒక ఎలిమెంట్కి లెంత్ కనుక్కోవాలంటే నేను ఇంకా జనరల్గా చెప్తున్నాను. ఇన్ జనరల్ ఏదైనా సిమెట్రిక్ గ్రూప్లో ఒక ఎలిమెంట్ ఇచ్చి మీకు లెంత్ ఆర్డర్ ఫైండ్ చేయమన్నాడంటే సింపుల్ ఐడియా, రైట్ ది గివెన్ ఎలిమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది డిజాయింట్ సైకిల్స్, దెన్ టేక్ ది ఎల్సిఎం ఆఫ్ ది లెంత్స్ ఆఫ్ ఈచ్ సైకిల్స్. ఏ సమ్మైనా అంతే, ఫైండింగ్ అ లెంత్ ఆఫ్ ఎనీ ఆల్ఫా ఇన్ ఎస్ఎన్. ఫస్ట్ డిజాయింట్ సైకిల్స్కి రాసిన తర్వాత దెన్ ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ ఆల్ ద లెంత్స్. ద రిజల్టింగ్ ఈజ్ యువర్ లెంత్ ఆఫ్ ది గివెన్ element. So here length of the element is 6. So first statement is wrong. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఉన్న ఆప్షన్స్ ఏమైనా ఉంటే అది డైరెక్ట్గా మన ఆప్షన్లో పాసిబిలిటీ తీసుకోవచ్చు. 1 రాంగ్, ఇక్కడ ఆప్షన్ ఉంది 1 ఈజ్ ఫాల్స్, 1 ఈజ్ ఫాల్స్, హియర్ ఆల్సో 1 ఈజ్ ఫాల్స్. సో బి ఆర్ డి ఆప్షన్స్ ఒక్క ఆన్సర్ తెలుసున్నా మనం 2 ఎలిమినేట్ చేయగలిగాం, చూసారు. సో ఇంకా బి అండ్ డిలో ఉన్న పాసిబిలిటీస్ 3 ఈజ్ ట్రూ అండ్ 2 ఈజ్ ట్రూ, ఏదో ఒకటి పిక్ చేయగలిగితే ఆటోమేటిక్గా సరిపోతుంది. సో ఇప్పుడు నెంబర్ 2 స్టేట్మెంట్కి వెళ్దాం. అఫ్కోర్స్ నేను 3 ఫినిష్ చేస్తాను, బట్ ఇన్ జనరల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ఆప్షన్ చేసినా చాలు, మనకు తెలుసున్న విషయం మనకి ఏం అవసరం లేదు. వాటికి ఆన్సర్ కావాలి ప్రాపర్గా, మనకు 2 ఆప్షన్స్లో వస్తుంటే చాలు, థర్డ్ వన్ కూడా పని లేదు. ఆల్ఫా ఇస్ పార్ట్ ఆఫ్ 2 సైకిల్స్ అని అంటున్నాడు. సెకండ్ ఆప్షన్, సెకండ్ స్టేట్మెంట్ గివెన్ ఆల్ఫా కమ్యూట్స్ విత్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ S5. ఫస్ట్ ఆల్ఫా ఇస్ పార్ట్ ఆఫ్ 2 సైకిల్స్ అనే పాయింట్ని డిస్కస్ చేద్దాం. We know one property and theorem in permutation group. Every element of Sn can be expressed as product of transpositions. All we know, product of the transpositions రాయొచ్చు. Hence alpha can be, why not, alpha can be, and that is alpha is equal to, what is that structure we have, 1 2 3 4 5. This can be written as 1 2 3 5 3 4. ఇక్కడ మీకు ఈ ట్రాన్స్పోజిషన్స్లో there are 2 types of operations. ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, అది పర్ముటేషన్ టాపిక్ మనం చెప్పుకునేటప్పుడు ప్రాపర్గా బేసిక్స్ నుంచి వచ్చేటప్పుడు చూద్దాం. there are 2 ways. మనకు ఒక్కొక్క స్టాండర్డ్ బుక్స్లో ఒకలా ఫాలో అవుతుంటారు, నేను రివర్స్ వర్షన్లో ఫాలో అవుతున్నా. 3 4 5ని 3 4 into 3 5 కూడా రాస్తారు కొందరు, నేను 3 5 into 3 4 కూడా రాస్తున్నాను. ఎనీవే ఎలా రాసినా నో ప్రాబ్లం. సో మన ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఎనీ ఎలిమెంట్ ఆఫ్ Sn can be expressed as a product of transpositions infinitely many ways in general. అది కూడా మెన్షన్ చేస్తున్నాను, infinitely many ways. సో ఆప్షన్ నెంబర్ స్టేట్మెంట్ నెంబర్ 2 ఏమవుతుంది చూడండి ఇప్పుడు, ట్రూ ఆర్ ఫాల్స్. ఆల్ఫా ఈజ్ పార్ట్ ఆఫ్ 2 సైకిల్స్. ఎస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ 2 సైకిల్స్, ఇట్ ఈస్ ట్రూ. సో ఇంకా ఆల్ఫా ఈజ్ ట్రూ అన్నామంటే, ఆల్ఫా ఇస్ పార్ట్ ఆఫ్ 2 సైకిల్స్ అన్నామంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ట్రూ. సెకండ్ ఆప్షన్ ట్రూ ఉన్నవి ఏంటో చూడండి, పిక్ దట్ ఆప్షన్. ఆప్షన్ బి ఆర్ డిలో సెకండ్ వన్ ఇస్ ట్రూ, దిస్ ఈస్ ద రైట్ చాయిస్, ఆప్షన్ డి ద రైట్ చాయిస్. బట్ సీన్ కూడా నేను ఫినిష్ చేస్తాను. ఆల్ఫా కమ్యూట్స్ విత్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ S5 అన్నాడు. నో, ఇట్ ఈస్ నాట్ ట్రూ. సిగ్మా కమ్యూట్స్ విత్ దెర్ ఇస్ అ ప్రాపర్టీ, sigma here 1 2 3 4 5 commutes with the elements of same decomposition. బేసిక్గా డికంపోజిషన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక సమ్ పడింది దాని మీద, డికంపోజిషన్ ఐడియా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కమిట్ విత్ ద గివెన్ ఎలిమెంట్ అన్నది డిపెండ్స్ ఆన్ ది డికంపోజిషన్ ఫామ్. So here decomposition is 2 3 length. So number of elements of the decomposition form 2 3 ఉన్నవి ఎన్ని ఉంటాయో those are the elements which are commutes with all sigma. ఓకేనా. సో all the elements doesn't commute with sigma, కాబట్టి ఆప్షన్ నెంబర్ సి is wrong. Sorry, statement number 3 is the wrong statement. So right choice is D only నా. ఆ కమ్యూటింగ్ మీద ఇంకో కొన్ని సమ్స్ చేద్దాం మనకి, ఎందుకంటే ప్రీవియస్ సమ్స్లో కొన్ని పడ్డాయి విచ్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S4 విచ్ ఆర్ కమిట్ విత్ గివెన్ సిగ్మా అని వాడు ఇస్తూ ఉంటాడు క్వశ్చన్స్. ఆ కమ్యూటింగ్ సమ్స్ మనం చేద్దాం. అంటే గివెన్ సిగ్మాకి మనం డిజాయింట్ సైకిల్స్కి రాసుకొని అక్కడ నుంచి డికంపోజిషన్ ఫామ్ చూసి
లాస్ట్ క్లాస్లో డికంపోజిషన్ ఫార్ములా మెన్షన్ చేసాం కదా, నెంబర్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ ది గివెన్ ఫామ్, ఆ ఫార్ములా యూస్ చేస్తే ఆన్సర్లు వస్తాయి. ఇక్కడ మీరు చెప్పాలనుకుంటే సింప్లీ ఇట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్ బై ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలంటే పార్ట్ 1 వీడియో చూడండి. 1 factorial into 2 power 1 into 1 factorial into 3 power 1 which is equal to 5 into 4 into 3 into 2 into 1 by 2 into 3 gone 20. There are 20 elements in S5 which are commuting with sigma. That's the result. Now coming to the question number 13. APSET paper లో క్వశ్చన్ నెంబర్ 13 అండి. 2021 పేపర్లో ఇచ్చిన సమ్ ఇది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఏ సెట్ పేపర్లో అయినా సరే పై ఆఫ్ డి మీద క్వశ్చన్ ఇవ్వకుండా మనం సెట్ ఎగ్జామ్ నుంచి బయటికి రాలేం. పై ఆఫ్ డి మీద క్వశ్చన్ చూడాల్సింది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో హియర్ ఇస్ ద క్వశ్చన్, ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వాడు మనకి డైరెక్ట్గా ఇస్తే హ్యాపీ, తెలుసు కాబట్టి డైరెక్ట్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. బట్ హియర్ ఏ క్వశ్చన్ గివెన్ ఆన్ పై ఆఫ్ ఎన్ ఇన్ ఇండైరెక్ట్ వే, డైరెక్ట్గా చెప్పట్లేదు వాడు. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ, మనకు తెలుస్తుంది ఎలాగన్నది. హియర్ ద క్వశ్చన్ ఈజ్ G is a finite group of order n, then statement that for a divisor D of n and G has a subgroup of order D అన్నాడు. ఎనీవే పై ఆఫ్ డికి దీనికి కనెక్షన్ ఏముందో డౌట్ వస్తుంది నాకు కూడా. సార్ లెట్ us try. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ చూసే ముందు క్వశ్చన్ ఇంకొకసారి బాగా రీడ్ చేద్దాం. లెట్ G be a finite group of order n. సో G అనేది ఒక finite group with order n given. Then the statement that for a divisor D of n, so here D is a divisor, it is order of G is equal to n అని ఇచ్చారు. given solution వెళ్తున్నాము. given order of G is equal to n and D divides n, that is the divisor of n, and G has a subgroup of order G, order D అన్నాడు. so here is the subgroup of order D. పాసిబిలిటీస్, ఇది థియరిటికల్ ఐడియా. సో ఇది తెలియాలి అంటే మీరు కొంచెం లాగ్రాంజెస్ థియరం, ఫండమెంటల్ థియరం ఆఫ్ ఎబిలియన్స్, ఫండమెంటల్ థియరం ఆఫ్ సైక్లిక్ గ్రూప్స్ అండ్ సైలో ప్యాకేజ్ తెలిసి ఉండాలి. ఈ 4 చాలు. కంప్లీట్గా మనకున్న గ్రూప్ థియరీలో మేజర్ ప్యాకేజెస్లో ఈ 4 ఒక ప్యాకేజ్ ఉంటుంది, కంప్లీట్ ప్యాకేజ్ ఇన్ గ్రూప్ థియరీ. ఆ ప్యాకేజెస్లో ఈ 4 అనేవి కీ టూల్స్ మనకి, ఆ టూల్స్ టు ఫినిష్ ఎనీ క్వశ్చన్. వాటిని ఫినిష్ చేయడానికి చాలా యూజ్ చేస్తాం చాలాసార్లు, కౌంటర్స్ గాను లేదంటే ఎగ్జాంపుల్స్ గాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఈజ్ ఆల్వేస్ 2 అన్నాడు. ఫర్ ఎనీ గ్రూప్ ఆఫ్ ఫైనైట్ ఆర్డర్ డి అనేది డివైజర్ అయితే ఖచ్చితంగా ఆర్డర్ డి ఉన్న సబ్ గ్రూప్ ఉంటుంది అని ఫస్ట్ పాయింట్ చెప్తుంది. ఆల్వేస్ 2 అనే పాయింట్. ఇట్ ఈస్ నాట్ ట్రూ. దట్ ఈస్ కాన్వర్ట్స్ ఆఫ్ ది లాగ్రాంజ్ థియరం. ఇది కాన్వర్ట్స్ ఆఫ్ ది లాగ్రాంజ్ థియరం నీడ్ నాట్ టు బి ట్రూ ఇన్ ఆల్వేస్. ఆప్షన్ ఏ చెప్తుంది కాన్వర్ట్స్ ఆఫ్ ది లాగ్రాంజ్ థియరం అదే అవుతుంది. బట్ ఇస్ లాగ్రాంజెస్ ఫిక్స్ చేస్తున్నా ఫస్ట్. వాట్ ఇస్ లాగ్రాంజెస్ థియరం? ఇఫ్ H is subgroup of G, then order of H divides order of G. This is the Lagrange's theorem. Then converse of the theorem అవుతుంది. If converse of the theorem converse is simply if some D divides order of G, there exists a subgroup of order G, D అనే point converse. So all we know, Lagrange's theorem converse need not be true in all the cases. Lagrange's theorem converse need not be true in all the cases. For example, in A6 there exists no subgroup. ఇదంతా మనం ఇప్పుడు చూద్దాం. సబ్గ్రూప్ ఆఫ్ చెప్పానుగా, ఎస్ఎన్ అనేది మనకి బ్రహ్మాస్త్రం లాగా. ఏదైనా కౌంటర్ కావాలన్నా, ఏదైనా మనకి ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నా అక్కడికే పరిగెడతాం. సో S6లో నుంచి A6కి వచ్చాను నేను ఇప్పుడు. A6 ఆర్డర్ ఎంత అండి? ఆర్డర్ ఆఫ్ A6 is equal to what? హలో 60 A6 ఆర్డర్ ఎంత అండి? 6 factorial by 2 which is equal to 720 by 2 నా. A6కి ఎందుకు డిస్కస్ చేయాలి? ఒక చిన్న కరెక్షన్, A6 దాకా అవసరం లేదు. లెట్ us take A4. what is A4 order? Order of A4 is equal to 12 na. So there exists no subgroup of order 6 in A4. we can check. A6 దా కూడా పని లేదు, A4తో సరిపోతుంది. A4 అనే
subgroup of S4 అది A4 is always subgroup of A4 అవుతుంది, sorry S4 అవుతుంది. Here order of the A4 is 12, but there exists no subgroup of order 6 in 12, even though 6 divides 12 అవుతున్నా కానీ there exists no subgroup in A4 of order 6. మనం permutation కి వెళ్ళిన తర్వాత టేబుల్ కూడా ఉంటుంది ప్రాపర్గా, నెంబర్ ఆఫ్ సబ్గ్రూప్స్ ఆఫ్ ఈచ్ ఆర్డర్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆర్డర్ అండ్ A4 S4 A5 S5 A6 S6 అక్కడ దాకా ఫిక్స్ చేస్తాం మనం. ప్రాపర్ టేబుల్ ఉంటుంది. కంప్లీట్గా సబ్ గ్రూప్స్ మీద కానీ ఎలిమెంట్స్ మీద కానీ ఎస్ఎన్లో పడితే డెఫినెట్లీ వీ క్యాన్ గివ్ ది ఆన్సర్. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. is true only if d is a prime number. Option number B is giving you the next statement, that is if d is a divisor of given group order and it is a prime number also. Prime number అయినప్పుడు సబ్ గ్రూప్ ఉంటుంది అంటున్నాడు. ఎస్ అఫ్ కోర్స్, బట్ ఇక్కడ ఒక చిన్న వర్డ్ ఉంది చూసారు, అవే మనకు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఏదైనా ఒక స్టేట్మెంట్లో చిన్ని వర్డ్సే చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, మొత్తం స్టోరీనే మార్చేస్తాయి. ఇక్కడ ఓన్లీ అనే వర్డ్ ఉంది చూసారా, ఈ ఒక్క వర్డ్ వల్ల ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. ఈ ఒక్క వర్డ్ చాలు ఇది రాంగ్ అని చెప్పడం. ఈ వర్డే కనుక లేకపోతే బి కూడా ట్రూనే. డి ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా దేర్ మస్ట్ ఎగ్జిస్ట్ సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ డి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్ ఫర్ ఎనీ గ్రూప్. ఫైనైట్ గ్రూప్లో ఏబీలైన్ అవ్వచ్చు, నాన్ ఏబీలైన్ అవ్వచ్చు, సైక్లిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫ్రమ్ ది సైలో ప్యాకేజ్ థీరం, ఫస్ట్ థీరం ఆఫ్ సైలో ప్యాకేజ్. సో ఫస్ట్ థీరం ఆఫ్ సైలో ప్యాకేజ్ చెప్తుంది, ఇఫ్ గ్రూప్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫైనైట్, then if p divides or p power n divides the group order, then there must exist one group subgroup of order p power n. So there is a theorem. Silo package కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. సో బై ది సైలో ప్యాకేజ్ థీరం, ఫస్ట్ థీరం ఆఫ్ సైలో ప్యాకేజ్, నేను కొంచెం అది మెన్షన్ చేస్తున్నాను సైలో ప్యాకేజ్ అనే ఫస్ట్ థీరంని సెకండ్ పాయింట్ కోసం. సైలో ఫస్ట్ థీరం అనుకోవచ్చు దీన్ని. సైలో ఫస్ట్ థీరం ఏం చెప్తుందంటే, ఇఫ్ p power alpha divides order of G, then definitely there exists a subgroup of order p power alpha of G. That is the general statement of Silo first theorem. So from this theorem, ikkada p power alpha antunnam, not only p, you can take p powers also. ikkada only అని వర్డ్ యూస్ చేస్తారు చూసారా. సో హియర్ ఓన్లీ ప్రైమ్ నెంబర్ అన్నాడు, నాట్ ప్రైమ్ పవర్స్. సో ఓన్లీ అనే వర్డ్ ఉండడం వల్ల ఇఫ్ పవర్ ఈక్వల్ టు 1 దెన్ ఇట్ ఈస్ ట్రూ, బట్ పవర్ మోర్ దెన్ 1 కూడా తీసుకోవచ్చు ఫ్రమ్ ది సైలోస్ ఫస్ట్ థీరం. సో ఆ ఒక్క రీజన్ వల్లే ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, ఓన్లీ అనే వర్డ్ యూస్ చేయడం వల్ల. నౌ కమింగ్ టు ది థర్డ్ ఆప్షన్, ఈస్ ట్రూ ఇఫ్ d is a పవర్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్. ఎస్ ఆర్ నో? ఆబ్వియస్లీ ట్రూ. ఇప్పుడు చెప్పుకున్న సైలో ఫస్ట్ థీరం నుంచి చెప్పేయచ్చు, ఇట్ ఈస్ ట్రూ ఆల్వేస్. ఈస్ ట్రూ ఇఫ్ డి ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్స్. నో, నెవర్. డిస్టింక్ట్ ప్రైమ్స్ చెప్పలేము. అల్టిమేట్గా మనకు మిగిలిపోయింది ఏదన్నా ఉందంటే అదే. గ్రూప్ థియరీలో 2 మిగిలిపోతాయి. మొత్తం మీరు చదివిన తర్వాత కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి మనకి, ఇది ఏంటి, దీనికి హౌ మెనీ మనం చెప్పగలుగుతామా లేదా కౌంటింగ్ ఏమైనా ఉందా అని. అలాంటి వాటిల్లో మనం ఇప్పుడు దాకా కనిపెట్టలేనివి 2 ఉన్నాయి. ఒకటి క్లాస్ ఈక్వేషన్స్. క్లాస్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ గ్రూప్ అనేది మనం డిసైడ్, హౌ మెనీ కాంజుగేట్ క్లాసెస్ ఇవన్నీ మనం డిసైడ్ చేయలేం. వీ కాంట్, డిపెండ్స్ ఆన్ ద గ్రూప్ గివెన్. జనరల్ ఫార్ములా లేదు దానికి. అలాగే నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఈచ్ ఆర్డర్. చాలా మందికి నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఈచ్ ఆర్డర్ అనే ఫార్ములా రాస్తూ ఉంటారు, సబ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ 4, 10 అని. కానీ వాటికి ఒక స్పెసిఫిక్ కండిషన్ వస్తూ ఉంటుంది ప్రతిసారి. అది మనం కంటెంట్లోకి వెళ్ళినప్పుడు చూసుకుందాం. ఫర్ ఎనీ గ్రూప్ మనం ఎప్పుడైనా సరే గ్రూప్ థియరీలో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ అన్నాడంటే ఖచ్చితంగా అది మనం ఆలోచించాల్సిన క్వశ్చన్. దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వగలిగితేనే ఇస్తాడు. ఎందుకంటే దెర్ ఇస్ నో జనరల్ ఫార్ములా ఫర్ ఎనీ గ్రూప్ టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్. అన్ని గ్రూప్స్కి మనం నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ చెప్పలేం ఆఫ్ ఈచ్ ఆర్డర్. సో దానికి ఏంటన్నది తర్వాత చూద్దాం. సో డి ఆప్షన్ ఆబ్వియస్లీ రాంగ్, ఎందుకంటే అది ప్రోడక్ట్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్స్ అంటున్నాడు. సో డివైజెస్ మే బీ కాంపోజిట్ నెంబర్స్, నాట్ ప్రైమ్ నెంబర్స్. సో అప్పుడు ఆటోమేటిక్గా దేర్ మే నాట్ ఎగ్జిస్ట్ ఏ గ్రూప్ ఆఫ్ కాంపోజిట్ ఆర్డర్. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్న A4 తీసుకోవచ్చా, బట్ A4 is not a part of 2 primes. Anyway, that's the question number 13. ఈ క్వశ్చన్లో ఏది రైట్ ఆన్సర్? ఇప్పుడు ఆప్షన్ సి ద రైట్ చాయిస్.
ఆప్షన్ డికి నేను చెప్పాలని చాలా టైం పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, దట్స్ ద డ్రాబ్యాక్. అల్టిమేట్గా మనం మిస్ అవుతుంది ఏంటంటే ఉందంటే గ్రూప్ 3 అదొకటే. అవి రెండు ఇప్పుడు చెప్పిన రెండు. సో అవి మనకి ఎండ్ ఆఫ్ ది గ్రూప్ 3లో వస్తాయి. ఆ పాయింట్స్ సమ్మరైజ్ చేస్తే అది ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడుతుంది, రివీల్ అవుతుంది. సో అది ఇప్పుడు మనం ఎంత క్లారిటీగా డిస్కస్ చేస్తున్నా అన్ని క్లారిటీ ఉండాలి. సైలో ప్యాగేజ్, లెగ్రాంజ్ థియరమ్స్ ఇవన్నీ ఉండాలి, అదంతా కనెక్టెడ్. కాబట్టి ఆ ఒక్క పాయింట్తో స్టాప్ చేసాను దాన్ని. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 9 ఇన్ APSET 2021 పేపర్. ఇది కూడా పర్ముటేషన్, మనకి జాక్ పాట్ లాగా పర్ముటేషన్ మీద చూడండి ఎన్ని క్వశ్చన్స్ పడుతున్నాయో. ఇప్పుడే 2 క్వశ్చన్స్ చూసాం. ఇంకొక క్వశ్చన్లో కూడా పర్ముటేషన్లో ఉన్న ఎగ్జాంపుల్నే కౌంటర్గా తీసుకున్నాను నేను. సో పర్ముటేషన్ గ్రూప్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి గ్రూప్ 3లో మీరు అర్థం చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా గ్రూప్ పర్ముటేషన్ అడిగేశాడు, ఎస్ఎన్లో, ఇన్ జనరల్ ఎస్ఎన్లో అడిగేశాడు. సింపుల్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. చెప్పాను కదా, ఒక చిన్న వర్డే మొత్తం స్టేట్మెంట్ మార్చేస్తుంది. ఒక చిన్న వర్డ్ చాలు. ఈ క్వశ్చన్లో కూడా అదే జరిగింది. ఒక చిన్న వర్డ్, ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోనే రాశాను నేను ఆ స్టేట్మెంట్ కూడా. ఆ చిన్న వర్డ్ చాలు ఈ మొత్తాన్ని మార్చడానికి. బాగా గమనించండి ఆ వర్డ్ ఎక్కడ ఉందన్నది. గివెన్ దట్ ఏ పర్ముటేషన్ ఈజ్ in a symmetric group SN is possibilities of permutation group statement ఇస్తున్నాడు. Every permutation is a part of disjoint cycles. ఇప్పుడే స్టేట్మెంట్ రాస్తాను నేను. క్వశ్చన్ నెంబర్ 1కి ఇప్పుడు డిస్కస్ చేసాం. ఎవ్రీ permutation can be expressed as a part of disjoint cycles అని రాసామా? ఒకసారి చూడండి, ఇక్కడ రాసుంటాను somewhere. Where is it? Part of disjoint cycles. Where is it? మెన్షన్ చేయలేదా నేను ఇక్కడ? పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ చెప్పాను. డన్. సరే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ మిస్ అయింది. ప్రోడక్ట్ డిజైన్ సైకిల్స్గా రాసాను, ఎక్స్ప్రెస్ చేశాను, బట్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎవ్రీ పర్ముటేషన్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్. సో ఈ రెండు క్వశ్చన్స్కి ఆ ఒక ప్రాపర్టీ మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఎవ్రీ permutation can be expressed as product of disjoint cycles. Product of disjoint cycles. So be clear. Product of disjoint cycles. What is disjoint cycle means? The cycle doesn't contains any common element. 2 cycles ni eppudu disjoint cycles antam if any elements of them are not same or not common. Intersection of these two must be empty. ఏ కామన్ ఎలిమెంటు లేకపోతే వాటిని డిజాయింట్ సైకిల్స్ అంటాం. సో ఇప్పుడు ఏ పర్ముటేషన్ అయినా మనం అలా రాయొచ్చు. ఆల్రెడీ ఫస్ట్ సమ్లో మనం చేసాం ఆ ప్రోడక్ట్ డిజాయింట్ సైకిల్ ప్రాసెస్ చేసాం, బట్ అక్కడ నేను మెన్షన్ చేయలేదు ప్రాపర్టీని, ఎందుకంటే ఆ స్టేట్మెంట్స్లో అది అవసరం రాలేదు ఎక్కడ. బట్ ఇప్పుడు చూడండి, ప్రోడక్ట్ డిజైన్ సైకిల్ రాయొచ్చు అంటున్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ కనుక మీరు ఆన్సర్ ఇచ్చారు అంటే, నేను చెప్పిన ఈ లిస్ట్ వీడియో ఇప్పుడు దాకా విన్నదాన్ని బట్టి మీరు ఆన్సర్ ఇచ్చారంటే మీ మైండ్లో ఆన్సర్ బ్లింక్ అయిందంటే డెఫినెట్గా మీరు లైన్లో ఉన్నట్లు. మీకు ఇంకా బ్లింక్ అవ్వలేదు అంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియో మళ్ళీ వినాలి, లేదా థియరీ బుక్స్ చదవాలి. లాజికల్గా ఆ పాయింట్ తెలుస్తుంది. ఒకే ఒక వర్డ్ ఈ మొత్తం స్టేట్మెంట్ని రాంగ్ చేస్తుంది. ఏ ప్రోడక్ట్ ఆఫ్ డిజాయింట్ ట్రాన్స్పోజిషన్ అన్నాడు. నేను ఇప్పుడే రాసా స్టేట్మెంట్. ఎవ్రీ పర్ముటేషన్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ వేస్ అని. అక్కడ ఎక్కడైనా నేను డిజాయింట్ అనే వర్డ్ యూజ్ చేశానా? చూసారా, ఒక్క వర్డే మార్చేసిన స్టోరీ మొత్తాన్ని. డిజాయింట్ అంటే ఇప్పుడే మీనింగ్ చెప్పాను, వితౌట్ ఎనీ కామన్ ఎలిమెంట్. ఇప్పుడే మనం ట్రాన్స్పోజిషన్ చూసాం నెంబర్ 1 క్వశ్చన్లో. నేను అదే ఓపెన్ చేస్తున్నాను, మళ్ళీ కొత్తగా ట్రై చేయట్లా. ది డిజాయింట్ ట్రాన్స్పోజిషన్స్ అవుతాయా ఇవి రెండు? అబ్జర్వ్ దీస్ టూ. డిజాయింట్ అవుతాయా? నో. ఎందుకు? దీస్ టూ హ్యావింగ్ అ కామన్ ఎలిమెంట్ 3. సో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే డిజాయింట్ కాదు. బట్ మనం సిగ్మాని ట్రాన్స్పోజిషన్స్ ప్రోడక్ట్గా రాస్తున్నాం. అదే కదా స్టేట్మెంట్ రాస్తాను ఇక్కడ. హియర్ ఇస్ ద స్టేట్మెంట్ గివెన్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ఎన్ క్యాన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ది ట్రాన్స్పోజిషన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ వేస్. సో అక్కడ డిజాయింట్ అనే వర్డ్ వచ్చిందంటే మనం ఈ స్టేట్మెంట్ని రాంగ్ అని చెప్తున్నట్టు, కాంట్రడిక్షన్ అవుతుంది. సో డిజాయింట్ అనే వర్డ్ లేకుండా ఉండింటే బోత్ ట్రూ అయ్యేవి. ఆ వర్డ్ ఒక్కటి రాయడం వల్ల, ఒక చిన్న వర్డ్ మెన్షన్ చేయడం వల్ల ఇది రాంగ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. నౌ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ రైట్ చాయిస్?
వ్యాలిడ్ స్టేట్మెంట్ కావాలంటున్నాడు. వాట్ ఇస్ ద వ్యాలిడ్ వన్? బోత్ నాట్ ట్రూ, 1 is true but 2 is not true, absolutely true, 1 is true but 2 is true but 1 is not true అన్నాడు. is wrong అవుతుంది. neither nor కాదండి. first one always true, that's a possibility. So option number B is the right choice. Now coming to the last question number 10. ఇప్పుడే అన్నాను కదా, ఇక్కడ చెప్పాల్సింది అక్కడ చెప్పాను. పై ఆఫ్ ఎన్ క్వశ్చన్ ఇది. సో దిస్ ఇస్ అ క్వశ్చన్ విచ్ డిపెండ్స్ ఆన్ పై ఆఫ్ ఎన్. నేను కొంచెం అడ్వాన్స్డ్ అయ్యాను, మైండ్ పరిగెడుతూ ఉన్నట్లుంది. సో అడ్వాన్స్డ్గా ఆలోచించి అక్కడ పై ఆఫ్ ఎన్ అన్నాను. ఇక్కడ పై ఆఫ్ ఎన్ అవసరం మనకు. చూడండి, రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. లెట్ G be a cyclic group of order n where n is more than 2. సో ద గివెన్ గ్రూప్ ఈజ్ సైక్లిక్ గ్రూప్. వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, ఆ గివెన్ గ్రూప్ ఈజ్ సైక్లిక్ గ్రూప్. సో సైక్లిక్ గ్రూప్ అంటే మీ మైండ్లో రావాల్సిన ఒకే ఒక గ్రూపు Zn+n. బ్లైండ్గా ఇంకా మీరు ప్రపంచం అంతా బద్దలైపోయినా దీన్ని పక్కన పెట్టకండి. ఎందుకంటే సైక్లిక్ గ్రూప్స్ అన్ని ఐసోమార్ఫిక్ అవుతూ ఉంటాయి ఆఫ్ ఈచ్ ఆర్డర్ టు ది Zn+n. ఐసోమార్ఫిక్ థియరీ మీరు చదివిన తర్వాత మీ దగ్గర మిగిలే గ్రూప్స్ 3 సైక్లిక్, ఎబిలియన్, నాన్ ఎబిలియన్. 1 more యాడ్ చేసుకోవచ్చు, ఎబిలియన్ ఓన్లీ, నాట్ సైక్లిక్. దెర్ ఆర్ 4 పాసిబుల్ గ్రూప్స్. ఐసోమార్ఫిక్ థియరీ వచ్చిన తర్వాత మీరు సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఏదైనా అన్నారనుకో, టక్కన చేయడానికి వెళ్ళిపోతాం. ఆఫ్ ఆర్డర్ 20 అంటే Z20, ఆర్డర్ 40 అంటే Z40, ఆర్డర్ 50 అంటే Z50. ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు Zn+n ఆఫ్ ఫైనైట్ ఆర్డర్. సో డిఫాల్ట్ కేస్. సో సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఏంటంటే Zn తీసుకోవచ్చు డైరెక్ట్గా. చాలా సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్. పై ఆఫ్ ఎన్ మీద పడిన బేసిక్ క్వశ్చన్ ఇది చెప్పాలి అంటే. దెన్ G has unique generator. నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ n ఫార్ములా మన దగ్గర ఉంది. వాట్ ఇస్ ద ఫార్ములా? ఆల్ వీ నో నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ఆర్డర్ n గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎన్. ఫార్ములా వీ నో. సో ఇప్పుడు పై ఆఫ్ ఎన్ ప్రాపర్టీస్ మీ మైండ్లో ఉన్నాయంటే దీనికి ఆన్సర్ చెప్పడం జస్ట్ 40 seconds టైం అండి. క్వశ్చన్ చదవాలి కాబట్టి చెప్తున్నా, 40 seconds ప్రాపర్గా చదవాలి కాబట్టి. లేకుంటే అసలు ఇది టైం టేకింగ్ సమ్మే కాదు. జస్ట్ లాజికల్ థింకింగ్ ఉంటే పెన్ కూడా యూజ్ చేయకుండా వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ ఆన్సర్ ఇవ్వచ్చు. అంత సింపుల్ క్వశ్చన్ అడిగారు వాళ్ళు. చూడండి, ఇప్పుడు జనరేటర్స్ కున్న పాసిబిలిటీస్ అడుగుతున్నాడు. దెన్ G has యూనిక్ జనరేటర్ అంటున్నాడు. ఇక్కడ కండిషన్ గివెన్ టు ది n is always more than 2. సో వీ హ్యావ్ మెనీ ప్రాపర్టీస్ ఆన్ పై ఆఫ్ ఎన్. పై ఆఫ్ ఎన్కి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఆ పై ఆఫ్ ఎన్ ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ రాస్తున్నాయి ఇప్పుడు, ఇంపార్టెంట్ మనకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. పై ఆఫ్ ఎన్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది చాలా అవసరం అవుతుంది మనకి తర్వాత. ఇఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఎక్సెప్ట్ పై ఆఫ్ 2 అండ్ పై ఆఫ్ 1, అన్నిటికీ పై ఆఫ్ ఎన్ ఆల్వేస్ ఈవెన్ అవుతుంది. ఆల్వేస్ ఈవెన్. సో ఇప్పుడు చెప్పచ్చు మీరు ఆప్షన్స్ ఏమవుతుందండి. దెన్ G has యూనిక్ జనరేటర్ అన్నాడు. ఇస్ ఇట్ పాసిబుల్? పై ఆఫ్ ఎన్ అనేది ఒకటే ఛాన్స్, యూనిక్ అంటే ఓన్లీ 1. ఇఫ్ ఎన్ ఈజ్ మోర్ దాన్ 2 పై ఆఫ్ ఎన్ 1 అయ్యే ఛాన్స్ ఎప్పుడన్నా ఉందా? ఆ గివెన్ కండిషన్ కూడా ఎన్ ఈజ్ మోర్ దాన్ 2నే. సో పై ఆఫ్ ఎన్ నెవర్ బి 1 ఇఫ్ ఎన్ ఈజ్ మోర్ దాన్ 2. ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. G has యూనిక్ జనరేటర్ ఇఫ్ ఎన్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఈ ఆప్షన్ చూసి చిన్నపిల్లలు కూడా ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఫర్ పై ఆఫ్ పి. ఇఫ్ ఎన్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ దెన్ పై ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు సింప్లీ p-1. ఇఫ్ పి ఈజ్ ప్రైమ్, పై ఆఫ్ 5 ఎంత ఇప్పుడు 4 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జనరేటర్స్ వస్తాయి 4. యూనిక్ అంటున్నాడు వాడు. ఈజ్ ఇట్ ట్రూ? డెఫినెట్లీ నాట్ ట్రూ. కమింగ్ టు ద థర్డ్ ఆప్షన్, దెన్ G has exactly 2 generators. G has exactly 2 generators అన్నాడు. ఇప్పుడే చెప్పుకున్నాం Z5 అనుకుంటే let us take P is equal to, that is N is equal to 5. then number of generators of group 5 is equal to ఎన్ని వస్తాయి 4. నాట్ ఎగ్జాక్ట్లీ 2, మోర్ దాన్ 2 కూడా వచ్చాయిగా. ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ చెప్పాను కదా ఎప్పుడే మీకు, ఎగ్జాక్ట్లీ అనే వర్డ్ రావడం వల్ల ఇది రాంగ్ అయిపోయింది. ఇక్కడ అట్లీస్ట్ అనే వర్డ్ రావడం వల్ల ఇది ట్రూ అవుతుంది. అట్లీస్ట్ దట్ ఈస్ మినిమం పాసిబిలిటీ. చూసారు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందని సమ్ చేస్తున్నప్పుడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే క్లారిటీ ఉందనుకోండి ప్రతి సమ్ ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. క్లారిటీ మిస్ అయితే చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఇంకా అప్పుడు మీకు హెడేక్ రావడము, థియరీ కన్ఫ్యూజ్ చేయడము, చదివిన అర్థం అవ్వకపోవడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న లాజికల్ అప్రోచ్, చిన్న లాజికల్ పాయింట్ పట్టుకున్నామంటే చాలా సింపుల్ చేయడం. సెట్ లెవెల్ సమ్స్ అనుకుంటాం కానీ అంత ఏం ఉండదు అక్కడ. వెరీ వెరీ సింపుల్ లాజికల్ అప్రోచ్. చెప్పాంగా
కామన్ సెన్స్ ఉండాలి. మ్యాథ్స్ చేయాలంటే ఏమి ఉండాలి అంటే కామన్ సెన్స్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎగ్జాక్ట్ అనే వర్డ్ రావడం వల్ల ఖచ్చితంగా రెండే ఉంటాయని చెప్తున్నాడు వాడు. ఖచ్చితంగా రెండే ఉంటాయని గ్యారెంటీ లేదు. దెర్ ఆర్ మెనీ సైక్లిక్ గ్రూప్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 జనరేటర్స్. అండ్ నెంబర్ డి ఏంటంటున్నాడు, అట్లీస్ట్ 2 అంటున్నాడు. అట్లీస్ట్ అంటే మినిమం పాసిబిలిటీ. ఇప్పుడే చెప్పుకున్నాం పై ఆఫ్ ఎన్ అనేది ఆల్వేస్ ఈవెన్ ఇఫ్ ఎన్ ఈస్ మోర్ దాన్ 2. వాట్ ఇస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఈవెన్ నెంబర్? మినిమం 2 except 0 never possible only na. 0 never possible in pi of n case. So definitely minimum 2 అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ అనే వర్డ్ రావడం వల్ల ఇట్ ఈస్ ట్రూ అవుతుంది. ఒకవేళ అట్మోస్ట్ అని ఉంటే ఏమవుతుంది జస్ట్ గెస్ చేయండి. అట్మోస్ట్ అనే వర్డ్ యూస్ చేస్తుంటే ఇక్కడ ఇఫ్ ఇట్ ఈస్ అట్మోస్ట్, అప్పుడు కూడా ఇది రాంగే. అట్మోస్ట్ అంటే దట్ ఈస్ మ్యాక్సిమం పాసిబిలిటీ. అట్మోస్ట్ అంటే మ్యాక్సిమంకి వెళ్తుంది. మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు అంటున్నాం? 2 అంటున్నాం. మ్యాక్సిమం 2 ఏంటి? ఇప్పుడు 4 వచ్చాయి మనకు. సో ఎగ్జాక్ట్లీ అన్నా అట్మోస్ట్ అన్నా ఈ స్టేట్మెంట్ రాంగ్గా మారే ఛాన్స్ ఉంది. సో వాడు ఇచ్చిన లాజిక్ ప్రకారం అట్లీస్ట్ అని ఇచ్చాడు కాబట్టి వెరీ వెరీ హ్యాపీ. సో ఆప్షన్ డి ఇస్ రైట్ చాయిస్. ఇక్కడితో మనకి APSET 2021 పేపర్లో వచ్చిన గ్రూప్ థియరీ సమ్స్ అని ఫినిష్ అయిపోయాయి. సో లాస్ట్ వీడియోలో 2020 ఇయర్లో వచ్చిన గ్రూప్ థియరీ సమ్స్ ఫినిష్ చేసాం. ఈ వీడియోలో 2021 సమ్స్ ఫినిష్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఆర్డర్లో 19 వస్తుంది, 18 అన్ని ఎవ్రీ ఇయర్ పేపర్స్ వస్తాయి మీకు ఆర్డర్లో. సో మీరు అవన్నీ ప్రాపర్గా ఫాలో అవ్వాలనుకుంటే, అలాగే మనం ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నామండి. సో కొత్త బ్యాచ్కి డెమోస్ కూడా స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. మీరు విల్లింగ్ ఉంటే మనకి యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అలాగే కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు జస్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా నెంబర్స్కి ఫోన్ చేసి క్వశ్చన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే, లేదన్నా మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ ఇవ్వండి. మీకు ఏదైనా ఇంకా కరెక్షన్స్ నేను ఇంకా బెటర్గా చెప్పడానికి ఏదైనా నాకు ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ గివ్ ఎ కామెంట్ in comment section. Thank you all. Have a good day.